హాయ్ బ్రో. మన టీవీఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, జనసేన పార్టీ మీద ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఏమో బ్రో, మిగతా పార్టీలు మాత్రం పైసలని, ఓట్లని, మీటింగ్లని అడావుడి చేస్తున్నాయి. మా వాడిని చూస్తేనేమో మంచి లైఫ్ వదిలేసి తిరుగుతుంటాడు. ఒక అభిమానిగా నేనైతే గెలవాలనే కోరుకుంటాను, కానీ ఏమవుతుందో బ్రో 50-50. మరి మీ ఒపీనియన్? ఎవడో పిలిస్తే దేనికో ఆశపడి ఆదాయం కోసం, అవసరం కోసం జెండా వెంట పెట్టుకుని కూలీలు చేకొడుతూ వెళ్తున్న మన జనమే చేకొట్టుకుంటారు. మనం తప్ప ఎలాంటి ఆదాయం ఆశించకుండా అన్ని అని జై జనసేన అంటూ శంకరాభం మోగిస్తూ వెంట వెళ్తున్న మన పవర్ స్టార్ ఏంటో ప్రతి ఏడాదిగా ఒకసారి అన్ని కోల్పోయి అన్యాయం మనలాంటి సామాన్యుల కోసం పుట్టుకొచ్చే సింహం గచ్చిలో ఉంటుంది. అలా అప్పట్లో భగత్ సింగ్, తర్వాత చెగివేరే పవర్ స్టార్ పవన్ అయినా ఆయన తలుచుకుంటే ప్రపంచ సినిమాలోనే అగ్రస్థానంలో ఉండగలరు. అలాంటిది అందరి బంధువుల్ని అన్ని వస్తువుల్ని కాదనుకొని మన కోసం, మన కష్టాన్ని కడతీర్చడానికి భవిష్యత్తుల కోసం కాయ కష్టం పడుతున్న ఏకైక వ్యక్తి కాదు ఋషి, కాదు మహర్షి, కాదు ప్రజాప్రతినిధి, కాదు సైన్యాధిపతి, అసలు శిశులైన భారత మాత వద్ద బిడ్డ, మరో చరిత్ర సృష్టించబోతున్న తెలుగు చరిత్రగల గంటూ అసలు ఏ మనలో కూడా అందుపట్టిన మహామనిషి పవర్ స్టార్ పవన్ అన్న. ఆనాడు అన్నగారి మోసమైన తెలుగు వారు లేరు, అలాగే ఈనాడు అన్నను అనుసరించిన నిరుత్సాహపడ్డ తమ్ముళ్ళు లేరు. నేను అడిగేది మిమ్మల్ని, నేను ఒక అభిమానిని కాకపోయినా అన్నయ్య మీ వెంట సిద్ధము నాకు. మీరు అభిమానులు అయితే మీ అభిమానంలో ఎలాంటి సంకోచం లేకపోతే మీ గుండెలోని అభిమానం మీ గుండెలో దాటి ఓటు వేసి అన్న వెంటనే సిద్ధము మీకు తెగించి ముందుకు రండి జనసేన సైనికులారా. జై జనసేన, జై పవన్ అన్న, జై హింద్.